ఐదవ ముద్ర గురించి గడిచిన వారం చెప్పుకున్నాం. ఈరోజు ఆరవ ముద్ర 12వ వచనం నుంచి 17 వరకు. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నానా సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినివాడు, గైకొనవాడు ధన్యుడు అని చెప్పావు నానా. మరి ఈ ప్రకటన గ్రంథంలోని సత్యాలు వినటానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము 6వ ముద్రలో జరిగినటువంటి సంఘటనలను వివరించండి నానా. మరి ఆ శ్రమల కాలంలో సంఘము ఉండకుండా, విడవబడే గుంపులో ఉండకుండా, ఎత్తబడే సంఘములో, ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఈ 6వ ముద్రలో 7 సంఘటనలు జరిగాయి. అమ్మా, అది మూలవాక్యం అలాగే ఉంచు. ఇప్పుడు విన్నారు కదా, మొట్టమొదట ఏం జరిగింది చెప్పాలా? భూకంపం వచ్చింది. ఎందుకు భూకంపాలు? ఇప్పుడు చూడండి, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా వారానికి ఒకసారి ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర భూమి కంపిస్తూ ఉంది. ఎందుకు భూమి కంపిస్తూ ఉంది, భూకంపాలు వస్తున్నాయి అంటే అమ్మ ఆదికాండం అది అలాగే ఉంచండి, 3వ అధ్యాయం పట్టుకోమ్మా. దేవుడు ఆదాము అవ్వకు వద్దన్న పండు తినుట వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన, అవిధేయత వలన పాపం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు, ఆదామా, నీవు నీ భార్య మాట విని తినకూడదు అన్న పండు తిన్నావు కనుక నీ నిమిత్తం నేల శపించబడినది. చదవమ్మ 3:17 ఆదికాండం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అమ్మ, ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? శపించబడిన నేల మీద ఉన్నాం. అంతకు మునుపు భూకంపాలు లేవు కనుక ఎప్పుడు ఈ భూకంపాలు లేకుండా, భూమి కంపించకుండా మంచిగా ఉంటుంది. అసలు భూకంపాలే రావు. ఎప్పుడు తెలుసండి? 1000 ఏళ్ల పరిపాలనలో. ఎందుకు? ఈ సృష్టి యావత్తు, అమ్మ రోమా 8వ అధ్యాయం పట్టుకోమ్మా, రోమన్స్ 8 చాప్టర్. సృష్టి యావత్తు దేవుని కుమారుల యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ సృష్టి విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అంటే విమోచకుడైన క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు భూమి కూడా విమోచించబడతాది. చదువమ్మ రోమా 8:19 నుంచి 22 వచనాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము, శాపం నుండి ఆశీర్వాదానికి రావటానికి, నాశనములో నుండి తప్పించబడటానికి దేని కొరకు ఎదురు చూస్తుంది సృష్టి? విమోచకుడు కొరకు, దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. చర్మమ్మ, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము.
అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన చాలు మనము అమ్మా. ఈ భూమి కూడా విమోచించబడతాది ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు. అప్పుడు భూకంపాలు ఉండవు. అంటే 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తూ ఉన్న లోబడని ప్రజలకు, సువార్తకు అవిధేయత చూపిన వారికి, దేవుని బిడలను హింసించుచున్న వారి మీద అప్పుడు దేవుని ఉగ్రత కుమ్మరించబడతారు. పెద్ద భూకంపం కలుగుతారు. ఆ భూకంపంలో చాలా మంది చనిపోతారు. ఇది 6వ ముద్రలో విప్పినప్పుడు జరిగే మొదటి సంఘటన. రెండవ సంఘటన అమ్మ ఏమైంది? ఇప్పుడు అలాగే ఉంచండి, చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా, సూర్యుడు కంబలి వలె నలుపాయెను. నలుపాయేడు. అమ్మ నిర్గమకాండం పట్టుకోమ్మ, 10వ అధ్యాయము. ఆయా సందర్భాలలో దేవుడు విమోచనకు ముందు సూర్యుడు అంధకారం అవటం చూస్తాము. మనందరికీ తెలుసు, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించటానికి అమ్మ ఎన్ని తెగుళ్ళు తెచ్చాడు చెప్పండి, ఎన్ని? 10. అయితే 10వ తెగులు ద్వారా విమోచించబడ్డారు. అంటే రేపు విమోచించబడతారు అనగా ఈరోజు సృష్టి యావత్తు చీకటి కమ్మింది. మోషే ప్రార్థన చేసినప్పుడు చీకటి కమ్మం. అప్పుడు అంట మరుసటి రోజు పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచించబడి మీ దాసత్వం నుంచి బయటికి వస్తారు. చదవమ నిర్గమకాండం 10:21. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. చాలమ్మా. దాని తర్వాత ఏంటమ్మా? విమోచన దొరికింది. అంటే ఇప్పుడు చెప్పండి, విమోచనకు ముందు ఏమవుతుంది? సూర్యుడు అంధకారం అయిపోతున్నాడు. మనుష్యుల పాపాల నుంచి విడిపించటానికి, మనుషుల పాపపు శిక్ష యేసయ్యపై వేసుకొని మరణం నుండి మన విడిపించటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆ విమోచన కార్యం సంపూర్తి కాక మునుపు సృష్టంతా, పట్టణమంతా చీకటి కమ్ముకుంది. మత్తయి 27వ అధ్యాయము 45వ వచనములో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్ముకుంది. సూర్యుడు తెరమరుగైపోయాడు, అంధకారం అలుముకున్నది. 3 గంటలకి యేసే బిగ్గరగా కేకలేసి ప్రాణం విడిచిపెడదు. అంటే విమోచన ఎప్పుడవుతుంది? మన పాపాలకు శిక్ష యేసయ్య పొంది మరణించబడితే మరణం నుండి నాకు విడుదల. చదవమ్మ 27:45. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. దేశమంతా చీకటి కమ్మింది. ఎందుకు? విమోచన కార్యముకు ముందే కదా, ఇంకా చనిపోలే. ఇప్పుడు మత్తయి 24వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇప్పుడు శ్రమలన్నీ ముగిసిన తర్వాత అంటున్నాడు, చీకటి సూర్యుడిని కమ్ముతాది. ఎప్పుడు? ముగిసిన తర్వాత, ఎండింగ్లో. ఎందుకు? విమోచకుడు భూమి మీదకి వస్తున్నాడు అని ఇండికేషన్. 24 మత్తయి 29వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంచె దినమందు జరగబోవు సంఘటనలు ఎలాగుంటాయో ఒక్కొక్కటి చెప్పి ఆయన అంటున్నాడు. శ్రమలు ముగిసిన వెంటనే విమోచకుడు భూమి మీదకు దిగి వస్తాడు. భూమి మీదకు దిగి రాక మునుపు చీకటి సూర్యుడిని కమ్ముతాది. 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. అమ్మ దేనికి ఇండికేషను? అమ్మ విమోచకుడు రాబోతున్నాడు. ఇప్పుడు చివరి తెగులకు ముందేమైంది? చీకటి కమ్ముకుంది. యేసు విమోచన కార్యం సంపూర్తి చేయక మునుపు ఏమైంది? చీకటి కమ్ముకుంది. అమ్మ లూకా 21:25 ఇక్కడ కూడా అంటున్నాడు, ఆ శ్రమలు ముగిసిన తర్వాత సూర్యుడు చీకటి ఆయను, చంద్రుడు వెలుగునివ్వడు. చదవమ్మ 21:25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక
లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి అమ్మ కూలుదురు. 21, 25. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు విమోచన ఇప్పుడు దేనికి జరుగుతుంది? విమోచన చెప్పండి. విమోచనకు ముందు మీకు చూపించా, ఇప్పుడు దేనికి విమోచన చెప్పండి, ఎవరికి విమోచన? అమ్మ కథ అంతా ఎవరికమ్మా విమోచన? సంఘం ఎత్తబడిందండి అంటే మీరు ఉంటారా? మీరుంటే ఎత్తబడరు. ఇది ఎండింగ్, ఫస్ట్ 3.5 years క్లోజ్. ఇశ్రాయేలీల విమోచన. ఏటమ్మా ఇన్ని ప్రసంగాలు విన్నా ఏంటి విమోచన? ఇశ్రాయేలీలకు విమోచన. రెండో విమోచన ఏంటి? సృష్టికి విమోచన. ఇంకా సృష్టిలో భూకంపాలు రావు, సృష్టి ఫలభరితంగా ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన గురించి 1:45 మాట్లాడాను, అందులో ఇవన్నీ చెప్పాను. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు సృష్టి ఇంకా బలవదు, కుళ్ళిపోయిన పళ్ళుండవు. సృష్టి యావత్తు కూడా పచ్చదనాన్ని ఇస్తాడు. సృష్టికి విమోచన, ఇశ్రాయేలీలకు విమోచన జరగటానికి ముందుగా అంధకారం. ఇది రెండవ సంఘటన. అమ్మ మూడవ సంఘటన, సమయం అయిపోయింది కనుక నేను రిఫరెన్స్లో ఇస్తాను, వివరించను ఎక్కువగా. చెప్పండి, మూడవ సంఘటన ఏంటండి? చంద్రుడు రక్తవర్ణం ఆయను. అమ్మ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు జరిగింది ఇది. చూసారా ఎవరైనా? అమ్మా ఏంటిది? రాకడకు సూచన. చంద్రుడు రక్తవర్ణం అవుతాడు అంటే యెహోవా. అమ్మ యెషయా 13 పట్టుకోమ్మా. యెహోవా దినము వచ్చినప్పుడు ఆయన అంటనా పాపులందరికీ కూడా శిక్ష అంట. ఆయన ప్రచండ ఉగ్రతతో, ప్రచండ కోపంతో భూమి మీదకి వస్తాడు. నక్షత్ర రాశులు, ఆకాశ నక్షత్రాలు వెలుగనివ్వవు, సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు చీకటి అయిపోతాడు. చదువమ్మ యెషయా 13, 9, 10. యెహోవా దినము వచ్చుచున్నది. ఎవరి దినం? యెహోవా దినం. దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును. పాపులంతా నశింపజేయటానికి ఏంటి? ఇంతకాలం ఓపిక పట్టాడు, ఇంతకాలం సహనంతో ఎదురు చూశాడు. కానీ ఆయన సహనాన్ని పరీక్షించాడు, ఇవ్వవలసిన సమయం ఇచ్చాడు. కృపా కాలము ముగియబడిన తర్వాత పాపికి పశ్చాత్తాపం లేదు అని ఇచ్చిన సమయంలో వినియోగించుకోకపోతే పాపులందరినీ శిక్షించడానికి కంటిన్యూ చేయి. క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను. ఎలాగా? క్రూరమైన ఉగ్రత, ప్రచండ కోపం అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. చూసారా? ఇప్పుడు మీరు అడగచ్చు, ఏంటి అక్కడ అలాగుంది? 6వ ముద్రలో ఏముంది? రక్తవర్ణం అవుతుంది, ఇక్కడ వెలుగునివ్వడు అన్నాడు కదా. అంటే 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా జరగబోవు సంఘటన ప్రవక్త అయిన యేబేలు మాట్లాడతాడు. అమ్మ యేబేలు 3వ అధ్యాయం 21వ వచనములో అక్కడ చెప్తాడు, సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడతాడు. ప్రవక్త అయిన యేబేలు ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి రాకమునిపే అంచె దినాలలో భక్తిహీనులకు తీర్పు తీర్చేటప్పుడు ఎలాగ జరుగుతాయి, ఆకాశంలో జరిగే సంఘటనలు ఏమిటి అంటే సూర్యుడు తేజోహీనుడు అవుతాడు. తేజోహీనుడు అంటే తెలుసు కదా అర్థం? వెలుగు తగ్గి పూర్తిగా పోతుంది. చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడతాడు. చదువమ్మ 20, 21 చదువమ్మ. 3:20. యేబేలు 2, 20, 21. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును. అమ్మ 3:21 చదివేతు 21 చదివేతు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో 3:21 చదువమ్మ. 31, 2:30 31 చదవమ్మ.
మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను ఏమన్నాడు? ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతాయి, భూమి మీద జరుగుతాయి. ఇక్కడ అంటున్నాడు ఆకాశము నుండి శక్తులు రాలుతాయి. ఇంకేంటి? ధూపము విడవబడతారు. అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచెదను. ఆకాశం యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. ఏమంటాడు? సూర్యుడు కాంతినివ్వడు, చంద్రుడు రక్తవర్ణమగును. అమ్మా చూసారా? ఆల్రెడీ ఈ గ్రంథంలో రాయకుండా ఏం చెప్పలేదండి. జరగబోవు సంఘటనలు అన్నీ ఎందుకు రాశాడు? నువ్వు విడవబడకూడదని, ఆ శ్రమలలో నువ్వు ఉండకూడదని, ఆ ఉగ్రతకు నువ్వు బలి కాకూడదని, ఆ శిక్షకు నువ్వు పాత్రుడు కాకూడదని ముందుగా యేసే రాకమునిపే ప్రవక్త అయిన యోవేలు భక్తిహీనులకు జరగబోయే తీర్పు అంచె దినాలలో ఎలాగుంటుందో రాశాడు. చంద్రుడు రక్తవర్ణమవుతాది. ఇది 3వ సంఘటన. 4వ సంఘటన, నక్షత్రాలు రాలిపోతాయి. అమ్మ ఉంది కదా మూలవాక్యంలో. నక్షత్రాలు రాలటం ఏంటి అమ్మ? ఎలా రాలుతాయంట? అంజూరపు చెట్లు పడిపోయినట్టంట. ప్రవక్త అయిన యెషయా దీని గురించి రాస్తాడు. అమ్మ యెషయా 34వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడంట ద్రాక్ష వల్లి ఆకులు రాలిపోయినట్లు రాలిపోతాయి, నక్షత్రములు రాలిపోతాయి, సూచనలు ఆకాశమందు జరుగుతాయి అనరా. 34:4. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. చూసారా? ఆకాశాన్ని నక్షత్రం కదా, ఎలా రాలుతాయి అన్నాడు? అంజూరప్పలు రాలిపోయినట్టు రాలిపోతాయంట. అక్కడ అదే ఇచ్చాడు ముద్ర, 6వ ముద్రలో ముందుగానే హెచ్చరించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆ శ్రమలు ముగిసిన తర్వాత సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి. మార్కు 13. ఇది యేసే చెప్పిన మాట. 25వ వచనం. 24:25. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. నక్షత్రాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ చెప్పాడు. శిష్యులు వచ్చి నీ రాకడకు సూచనలు ఏంటి అంటే సమర్థం చెప్పాడు. మనుష్యులలో ప్రేమ చల్లారిపోతాది నేను వచ్చే ముందు. సొంత భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోరు, వైరం వస్తుంది. ఇంకేం చెప్పాడు? జ్ఞానం పెరుగుతాది. ఇంకేంటన్నాడు? పట్టణాలు ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఇండియాలో రే కలో గంజో కళ్ళెదురుగుండా ఉండాలి పిల్లలు అన్నారు. ఇప్పుడు అలా లేదు. ప్రపంచమంతా తిరుగుట వలన జ్ఞానం పెరుగుతుంది. ప్రతి వాడు ఉన్న ఊర్లో ఉండటానికి ఇష్టపట్టలే, ఉన్న దేశంలో వేరే దేశంకి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ నేను సెటిల్ అవ్వాలి. ఇంతకు మునుపు ఎక్కడ ఉందండి అది? ప్రపంచమంతా తిరుగుట వలన జ్ఞానం పెరుగుతుంది అన్నీ చెప్తూ అన్నాడు. సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఇది 4వ సంఘటన. 5వ సంఘటన అమ్మ చదువు అమ్మ. 5వ సంఘటన అక్కడ. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ఆకాశాల చాప చుట్టేసినట్టు తెలిగిపోతుందంట. ఇదేంటండి? అక్కడ రాసుందా? ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? జరిగిందా ఎప్పుడైనా? మీరు మనం బైబిల్ చదివింది గుర్తుపెట్టుకో అమ్మ. ఆదికాండం 1వ అధ్యాయం చూసుకోండి. పై ఆకాశాన్ని వేరు చేశాడు, పై జలాన్ని వేరు చేశాడు, కింద జలాన్ని వేరు చేశాడు. వేరు చేయలేదమ్మా? పై జలమును కింద జలాన్ని వేరు చేయలేదా? ఎలా చేశాడు? చుట్టినట్టే. ఆదికాండం 1వ అధ్యాయం 7, 8. పై జలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు.
దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అది ఇప్పుడు మనం ఏమండి శాస్త్రజ్ఞులు విశాలమైన ఆకాశం అంటున్నారు. చాప చుట్టినట్టు చుట్టబడిపోద్ది అంటారు. ఒకసారి చేసి చూపించాడు. పై జలమును వేరు చేసి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదే యెషయా చెప్తాడు కదా, ఆకాశము చుట్టబడిపోతాది. మళ్ళీ ఒకసారి చదువమ్మా 34:4 యెషయా. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. అది ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, భోజనాలు చేస్తున్నప్పుడు కాగితం పేపర్ వేస్తారు, ఇలా చుట్టు పేపర్ ఇలా చుట్టి మళ్ళీ చుట్టేస్తారు, చుట్టు పారేస్తారు. అంటే అలా చుట్టేస్తున్నట్టు ఆకాశం. ఎవరి దేవుడు? సృష్టికర్త ఈ దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ఆకాశము చుట్టబడతాది. ఇది 5వ సంఘటన. 6వ సంఘటన, దీపాలు. ఇవన్నీ చదువమ్మ. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. తప్పితే ఏంటండి, ఇక్కడ ఉన్న కొండ నడిచి పక్కకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ సునామీలో కొన్ని దీపాలు పక్కకి వెళ్ళిపోయాయి తెలుసండి. సునామీలో ఆల్రెడీ చేసి చూపించాడు. పరిశుద్ధ గ్రంథములో కూడా రాసి ఉంచాడు, పర్వతాలు వారి స్థానాన్ని తప్పుతాయి. అమ్మ యిర్మీయా 4వ అధ్యాయం 24వ వచనం. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలనేయు కదలుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఏమంటే పర్వతాలు ఏమన్నా కదిలిపోతున్నాయంట. అమ్మ యెహెజ్కేలు 35 అధ్యాయం పట్టుకోమ్మా. అమ్మ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవ కొండ మీదకి హర్మగెద్దోను యుద్ధము ముగిసిన తర్వాత ఆ ఒలీవ కొండ మీద దిగి వచ్చినప్పుడు ఒలీవ కొండ ఏమవుతుంది అంట? ఆల్రెడీ రాసి ఉంచాడు, పర్వతాలు స్థానం తప్పిపోతాయి. యెహెజ్కేలు 38, 19, 20 వచనాలు జాగ్రత్తగా వినండి, వివరించట్లేదు, సమయం లేదు కాబట్టి. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. అమ్మ కొండపేటలట పడిపోతాయట. అప్పుడప్పుడు వింటా కదా, కొండ నుంచి రాళ్ళు పడిపోయాయి. పర్వతాలు స్థానాన్ని తప్పుతాయి, దీపాలు తన స్థానాన్ని తప్పుతాయి. నరుడు అనుకుంటున్నాడు, మేము తలచుకుంటే మా జ్ఞానంతో పర్వతాలను కూడా పిండి చేయగలం. అంటే జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే ఈరోజు పాపం అంటే ఏంటి? నిజ దేవుణ్ణి ఎరగకపోవటం పాపం. పాపం అంటే దేవుని మాటకు లోబడకపోవటం, తెలిసిన దేవుణ్ణి ఆరాధించకుండా పాపంలో జీవించటం పాపం. కనుక ఇక్కడ ఎంత చెప్పినా వెనక పర్వతాలు స్థానాన్ని తప్పుతున్నాయి, దీపాలు స్థానాన్ని తప్పుతున్నాయి. ఆల్రెడీ రాసి ఉంచాడు. ఇది 6వది. 7వ ఇన్సిడెంట్. ఇది ఒక 6 రీతులుగా చెప్తాను, దీన్ని ఇంటికెళ్ళి జ్ఞానం చేసుకోండి. ఇది ఆపద దినము అని చెప్పాడు. ఎవరు? యిర్మీయా. అంటే ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడమ్మా? పలాని స్థలంలో ఆపద ఉంది అంటే నన్ను ఏం చేయదు అని వెళ్తారా? తప్పించుకోవటానికి చూస్తారు. ఈ దినాన్ని గురించి ఎలాగ రాశారు ఒక్కొక్క ప్రవక్త చెప్తాను. యిర్మీయా 30వ అధ్యాయం 7వ వచనం. ఇది యూదులకు ఆపద దినం. 37. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు. ఏమన్నాడు? ఈ దినం మరొకటి చూడలేవు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? భూమి పుట్టింది మొదలుకొని ఏ మానవుడు ఎప్పుడు చూడలేని శ్రమలు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి.
అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఈ దినం ఏమన్నాడమ్మా? ఆపద తెచ్చు దినము. ఈ దినం అంటే ఆమోస్ ఏమంటున్నాడు తెలుసా? ఈ దినాన్ని గురించి, వెలుగు కొరకు ఎదురు చూస్తే ఆమోస్ 5వ అధ్యాయం పట్టుకోమ్మా. అంధకారమే కలుగుతాది అని 5:18లో చెప్తే, కారు చీకటి, అంధకారానికి కారు చీకటికి వ్యత్యాసం ఉంది. అంటే ఏంటి? కారు చీకటి అంటే అస్సలు కనబడదు. అమ్మ 5:18 చదువమ్మా. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? ఆ దినము అది వెలుగు కాదు, అంధకారము. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? అది వెలుగు కాదు, అంధకారం. అంటే చీకటి శ్రమలకు సాదృశ్యం. అంటే అది ఇక్కడ ఏమన్నాడు? అది వెలుగు కాదు, కారు చీకటి. అంటే మహాభయంకరమైన శ్రమలు. 20వ వచనం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? కారు చీకటి. అమ్మ చీకట్లో ఎక్కువసేపు ఉండలేం మనం. క్యాండిల్ వెలిగిస్తాం కరెంట్ లేకపోతే. అంటే మొత్తం చీకటి అయిపోతుంది ప్రపంచం అంతా. ఎందుకు? కృపాయుగం ఎత్తబడినది. వెలుగయ్యున్న దేవుణ్ణి హృదయంలో చేర్చుకోకుండా వెలుగయ్యున్న సువార్తను తృణీకరించిన ప్రజలకు కారు చీకటి అలుముకుంటాది అని చెప్తే, ఆమోసు ఏబేలు ఏమన్నాడు తెలుసా? ఏబేలు 2:11లో అది మహాభయంకరమైన దినం అంటున్నాడు. ఏబేలు 3:11. యెహోవా దినము బహు భయంకరము. అమ్మా 2 ఓకే. దానికి తాళ గలవాడెవడు? ఏమన్నాడు? భయంకరమైన దినం అని అన్నాడు. ఇది ఏబేలు 2:11. అమ్మ ఏబేలు చెప్తూ ఉన్నాడు. అయితే జెఫన్యా ఏమంటున్నాడు తెలుసా? 3 చెప్తున్నాడు. శ్రమ, ఉపద్రవం, మహానాశనం. ఉపద్రవం అంటే అమ్మ, ఉపద్రవంకి తెలుగు పదం అమ్మ జెఫన్యా 1వ అధ్యాయం పట్టుకో అమ్మ. పట్టుకో. ఇక్కడ 15 నుంచి చదువమ్మ. ఇక్కడ ఏమన్నాడు? శ్రమ, ఉపద్రవం, మహానాశనం కలుగుతాది అన్నాడు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము. మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. అబ్బా, మహానాశనం కలిగిన దినమంట. అంటే 7వ సంఘటన చివరనేముంది? సింహాసీనిస్తునుడైన గొర్రె పిల్ల మహా ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ప్రతి మనుష్యుడు, ప్రతి జాతి, ప్రతి మతానికి చెందిన ప్రతి వాడు కూడా కొండ గుహలలో, పర్వతాలలో దాక్కుంటారు. ఉంది కదమ్మా, చదువమ్మా ఒకసారి మూలవాక్యం. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? చదువమ్మా. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? అది చూడండి. ఎందుకు ఈ దినాన్ని గురించి ఒక్కొక్క రీతిగా వివరిస్తున్నాడు. మలాకి భక్తుడు అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు, మలాకి 3:2లో ఆయన వచ్చినప్పుడు ఎవరు సహించగలరు, ఎవరు ఓర్వగలడు? 3:2. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? అమ్మా, ప్రేమ చూపించాడు. మొట్టమొదట గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన గడ్డం పీకిన, ఉమ్ము వేసిన, మీరేమి చేయుచున్నారో తెలియదు, క్షమించు అని వచ్చాడు. అంటే కృపాకాలము ఉంటుండగానే
యేసును రక్షకుడిగా స్వీకరించకపోతే, వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడే నీ మారు మనసు పొందకపోతే, ఆయన ఒక దినం తలుపు మూసుకుంటాడు. మూసుకున్న తర్వాత నువ్వు ఎంత కొట్టినా ప్రయోజనంలే. కనుక అది ఏమంటున్నాడు, ఆ దినమున ఎవరు తాళగలరు, ఆయన వచ్చినప్పుడు ఎవరు ఓర్వగలరు. 4:1 చదువమ్మ. అది యెహోవా దినం, పాపాత్ములందరిని కూడా ఆయన దుర్మార్గులందరిని కూడా తుడిచివేసే దినం. 4:1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. అమ్మ, గర్విష్ఠులు దుర్మార్గులందరూ ఏమంటారు, కాల్చబడిపోతారు ఆయన ఉగ్రతకి. ఇంకేమన్నాడు తెలుసా, దుర్మార్గులు పాద ధూళి వలె అయిపోతారట. 3వ వచనం చదవమ్మ. 4:3. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. అమ్మ, 6 రకాలైనటువంటి భయంకరతను చెప్పాను. ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏమన్నాడు, 1 ఆయన ఏమన్నాడు, యోవేలు మహాభయంకరమైన దినము అంటున్నాడు. ఆమోస్ ఏమంటున్నాడు, అది కారు చీకటి, అది గాఢాంధకారము అంటున్నాడు. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క రీతిగా చెబుతూ ఉన్నారు. మలాకి ఏమంటున్నాడు, ఆయన ఉగ్రతకు తాళగలిగిన వాడెవ్వడు, ఆయన వచ్చినప్పుడు ఓర్వగలిగిన వాడెవ్వడు, ఆయన వచ్చినప్పుడు దుర్మార్గులను అందరినీ పాద ధూళి వలె చేస్తాడు, కొలిమిలో కాలినట్టు చేస్తాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా, రక్షించటానికి మీ యొద్దకు వచ్చాను కనుక నా యొద్దకు వచ్చిన వారు శ్రమకాలమందు విడిచిపెట్టబడడు. అది అండర్లైన్ చేసుకోండి, క్లోజ్ చేస్తా. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అమ్మా పాలుగారు, ఇది ఇది ఏం చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు సేవకులు, వాళ్ళకి ఇంకా డౌట్లే, శ్రమకాలంలో సంఘం విడవబడుతుందా అని. ఇక్కడ ఏమన్నాడు అమ్మ, మళ్ళీ చదవమ్మా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవటానికి నియమించలేదు, సంఘాన్ని పెట్టలే, సంఘం ఉండదు. దేవుడు ఇన్ని చెప్పే అమ్మ 7 సంఘటనలు చెప్పాను. 1 భూకంపం కలుగుతాడు, 2 సూర్యుడు నలుపైపోతాడు, సూర్యుడు తన కాంతినివ్వడు, 3 చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు, 4 నక్షత్ర రాశులు రాలిపోతాయి, 5 ఆకాశము చుట్టబడిపోతాయి, 6 పర్వతాలు దీపాలు స్థానాన్ని తప్పుతాయి, 7 ఆ గొర్రె పిల్ల ఉగ్రతకు తాళలేక కొండ గుహలలో పర్వతాలలో వెళ్ళి పరిగెడతారు. కానీ ఎవ్వడు కూడా ఆ ఉగ్రత నుండి తప్పించబడడు. కనుక కృపాకాలము ఉన్నప్పుడే అని అంటున్నాడు, నేను రక్తం చిందించింది, ప్రాణం పెట్టింది, భూమి మీదకి వచ్చింది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని నరకానికి పంపటానికి కాదు, పాతాళము నుండి తప్పించటానికి, శిక్ష నుండి తప్పించడానికి వచ్చాను. అంత మాత్రమే కాదు, రక్షణ లేకపోతే ఆయన తృణీకరిస్తే ఏమి జరుగుతా రాసి పెట్టాను. ఇన్ని విన్న తర్వాత, ఇన్ని తెలుసుకున్న తర్వాత నేను ఎత్తబడే గుంపులో ఉండను అంటే సంఘానికి రావాల్సిన ప్రశ్న లేదు. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఈ శ్రమంలో హ్యాపీగా ఉండి నరకంగా పోవచ్చు. అమ్మ కళ్ళు మూసుకొని యాక్చువల్లీ నేను కొన్ని డౌట్స్ ఉన్న 5వ ముద్రకి అది కొద్దిగా క్లియర్ చేద్దాం అనుకున్నా, చాలా రిఫరెన్స్లు ఇద్దాం అనుకున్నా, సమయం లేదు, అయిపోయిందని. క్లుప్తంగా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి దీని గురించి, 6వ ముద్ర గురించి. 7వ అధ్యాయం నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. నేడో రేపో నా ప్రభు యేసు
మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. యేసు మహితలమునకు ఏ తెంచును. ప్రభు యేసు మహితలమునకు ఏ తెంచును. రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. సూర్యుడు తన కాంతి నీయడు, చంద్రుడు తీనియడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడవు తండ్రి. జరగబోవు సంఘటనలన్నీ కూడా సంఘానికి, నీ రక్తములో కడగబడిన బిడ్డలకు గ్రంథములో రాసుంచావు. ఎందుకంటే వారు విడవబడటానికి ఇష్టం లేదు కనుక, విడవబడితే ఎలాంటి శ్రమలు వస్తాయో గ్రంథములో పొందుపరిచేవు తండ్రి. అయితే ఉగ్రత పాలవటానికి నువ్వు మమ్మల్ని లోకములో నుండి పిలుచుకోలేదు, శ్రమ నుండి తప్పించటానికి పిలిచేవని అది కూడా రాసించావు తండ్రి. అయితే మా స్వేచ్ఛను మాకిచ్చావు, జీవం మరణం మా ముందు పెట్టావు, ఆశీర్వచనం శాపవచనం మా ముందు పెట్టావు, ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చావు తండ్రి. నాయన, మేము జీవాన్ని ఎన్నుకుంటే, ఆశీర్వాదాన్ని ఎన్నుకుంటే పాతాళం నుండి తప్పించబడతాం, శ్రమల కాలంలో విడవబడకుండా ఎత్తబడేటటువంటి గుంపులో ఉంటాం. అలాంటి భాగ్యం నీ వాక్యం విన్న ప్రియ బిడ్డలందరికీ దయచేయండి నాయనా. ఈ ఎండ్ డేస్లో అంత్యకాలమందు జరగబోవు సూచనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ జరుగుతున్నప్పుడైనా రాకడ సమీపంలో ఉన్నది అని గుర్తెరిగి నువ్విచ్చిన రక్షణను భయముతో వణుకుతో ప్రతి బిడ్డ కాపాడుకొని రక్షకుడైన క్రీస్తును కలుసుకోవాలి, ఎగిరిపోయే గుంపులో నేను ఉండాలి అని ఆశ ఆసక్తితో ప్రతి బిడ్డ కూడా జీవించటానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.